ఆర్ యు రెడీ? ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం యేసయ్య అప్పుల బంధకముల నుండి మనలను విడిపించగలడు. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ. మన ప్రసంగం అంశం యేసయ్య అప్పుల బంధకముల నుండి మనలను విడిపించగలడు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 వాక్యాలు, 14 వాక్యాలు కలిసి మనం అందరం గట్టిగా, ఒకవేళ బైబిల్ తీయకపోతే స్క్రీన్ వైపు చూడండి గట్టిగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదు, పొలములో దీవింపబడుదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నువ్వు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యములంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవే గాని అప్పు చెయ్యవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోను కుడికి గాని ఎడమకి గాని తొలగిపోకుండా అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నువ్వు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించునే గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడువగా ఉందువే గాని క్రిందవాడువగా ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ వచ్చి మన మీద ప్రాప్తి చెందునుగాక. హల్లెలూయా. నువ్వు నేను దాన్ని అనుభవించునుగాక. ఈ అధ్యాయంలో 2 మాటలు మనకు స్పష్టంగా కనబడతాయి. అదేంటంటే ఆశీర్వాదం, ఇంకొకటి ఏంటంటే శాపం. నా మాట మీరు గైకొనిన ఎడల ఈ ఆశీర్వాదం పొందుతారు, గైకొనని ఎడల ఈ శాపం. అప్పు ఒక రకమైన శాపం. నా యేసయ్య నామములో ఆ శాపం నుండి మనం బయటపడాలి.
ఎందుకు బయటపడాలి? యేసు ప్రభు వారి గురించి గలతీయులకు రాసిన పత్రిక 3:13 చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:13 మాను మీద వేలాడువాడు ఎవరు? శాపగ్రస్తుడు. ఆయన ఏమిగా మారాడు? శాపముగా మారాడు. తద్వారా మనం ఆశీర్వాదముగా మారాం. ఈరోజు నజరేయుడైన యేసు నామములో ఆ అప్పుల బంధకము నుండి కూడా మనం విడుదల పొంది ఆ ఆశీర్వాదాలుగా ఉండాలి. అప్పు సరదాగా చెయ్యం. కొంత ఆ అప్పు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. అప్పు తీసుకున్నప్పుడు ఏమనుకుంటామంటే, ఈ అప్పు తీసుకుంటాం, ఆ పని జరిగిపోద్ది, ఇక్కడ అప్పు కట్టేస్తాం. ఈ అప్పు తీసుకుంటాం, ఆ పని జరిగిపోద్ది, ఈ డబ్బు కట్టేస్తాం. ఈ అప్పు తీసుకుంటాం, ఈ పని జరిగిపోద్ది, అప్పు కట్టేసుకుంటాం అనుకుంటాం. కానీ ఎప్పుడు అలా జరగదు. నువ్వు ఆ అనుకున్న ప్రకారంగా జరగదు. తద్వారా ఎంత వేదన గుండా వెళ్తావంటే కృంగిపోతావు, నలిగిపోతావు. ఈ అప్పు తీర్చడానికి ఇంకొక చోట అప్పు తీసుకుంటాం, ఆ అప్పు తీరవడానికి ఇంకొక చోట అప్పు తీసుకుంటాం, ఈ అప్పు తీరవడానికి ఇంకొక చోట అప్పు తీసుకుంటాం, ఈ అప్పు తీరడానికి ఇంకొక చోట అప్పు తీసుకుంటాం. తద్వారా నీకు అప్పిచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు ఒక్కలే అప్పిచ్చారు అనుకుంటారు. తర్వాత ఒకళ్ళకి తెలిసిద్ది మనం అందరం అప్పిచ్చామని. వీళ్ళందరూ గుమ్ముగూడి నీ మీదకి వచ్చేస్తారు. ఏం చేయాలో నీకు అర్థం కాదు. ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. మనిషి వస్త్రాలు ధరించుకుంటావే తప్ప, అన్నం తింటావే తప్ప, ఇంట్లో ఉంటావే తప్ప తలదించుకోవని బతకాల్సి వస్తుంది. అంత భయంకరంగా వేదన పడుతూ ఉంటావు. అటువంటప్పుడు సాతానుగాడు ఏం ప్రేరేపిస్తాడో తెలుసా? ఆత్మహత్య చేసుకొని చనిపో, నీ తల రైల్వే పట్టాల మీద పెట్టే, ఎండ్రం తాగి చనిపో, నదిలో దూకి చనిపో, కృష్ణా నదిలో దూకి చనిపో, కాలువలో దూకి చనిపో, ఎక్కడన్నా వెళ్ళిపో నువ్వు అని సాతానుగాడు ప్రేరేపిస్తాడు. అటువంటి టైంలో నువ్వు కొంచెం వేచి ఉండడానికి రెడీ అయితే నా దేవుడు నీ పరిస్థితులను తారుమారు చేయగలడు. నువ్వు వెళ్తున్న ఏ సమస్య అయినా అది తాత్కాలిక మాత్రమే. దాంట్లో నా దేవుడు బయటికి తీసుకురాగలడు. ఒక తల్లి, ఒక తండ్రి, ఇద్దరు మగపిల్లలు. తండ్రి గారు మరణించాడు, భక్తుడు, కానీ అప్పులు చేసి మరణించాడు. అంతే. భర్త గారు ఉన్నప్పుడు అప్పులో రాలా, కానీ ఒకళ్ళు ఆయన సమాధి కార్యక్రమం అయిపోవడం ఆలస్యం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ అర్థమైంది ఏంటి తెలుసా? ఇంతమంది దగ్గర నుండి ఆయన అప్పు తీసుకున్నాడా? వీళ్ళకి అర్థమైపోయింది భర్త లేడు, ఇక అప్పు ఇవ్వడం కుదరదు, ఇంట్లో ఉన్నాయి ఒకడే లాక్కొని వెళ్ళిపోయారు. చివరాఖరికి ఏమి చేయాలో అర్థం కాని స్థితి. ఆ కాలములో పిల్లలను కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. ఇద్దరు మగ పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారు. అటువంటప్పుడు సాతానుగాడు నిన్ను నన్ను ఎలా ప్రేరేపించాడో ఆమెను కూడా ప్రేరేపించాడు. ఆత్మహత్య చేసేసుకో, నీ భర్త లేడు, బిడ్డల్ని చంపే, నువ్వు కూడా చనిపో. అటువంటప్పుడు ఆమె చేసింది ఏంటి తెలుసా? ఆమెకు అర్థమైంది నేను వెళ్తున్న సమస్య తాత్కాలికం మాత్రమే. భర్త ఉన్నప్పుడు దేవుడు నా కుటుంబాన్ని ఎలా నడిపించాడో చూసా, ఇప్పుడు భర్త లేకుండా నా దేవుడు నన్ను ఎలా నడిపించబోతున్నాడో చూడబోతున్నా. భర్త ఉన్నప్పుడు నన్ను ఎలా పోషించాడో, నా ఇద్దరు బిడ్డలను ఎలా పోషించాడో నేను చూసా. ఇప్పుడు భర్త లేకపోయినా నా దేవుడు నన్ను, నా బిడ్డల్ని ఎలా పోషించబోతున్నాడో నేను కల్లారా చూడబోతున్నా. ఆమె చేసిన ఒక అద్భుతం, అప్పులోల కాలబేరానికల్లా అప్పులోల దగ్గర కరుణించమని అడగల, అప్పులోల దగ్గర దయ చూపెట్టమని అడగల. ఎందుకంటే ఆ డబ్బిచ్చిన వాడు సరదాగా ఇవ్వడు. అది కూడా వాళ్ళ కష్టపడింది, వాళ్ళ అమ్మాయిల కోసం, వాళ్ళ అబ్బాయిల కోసం, వాళ్ళ పొలాల కోసం, వాళ్ళ ఇంటి కోసం దాచిపెట్టిన డబ్బులు నువ్వు అడిగితే ఇచ్చారు. ఇప్పుడు నేను ఇవ్వలేనంటే ఎవడ కూడా కనికర పడడు, ఎవడ కూడా దయపడడు. మనుషుల దగ్గర నుండి కనికరం దొరకదని అర్థమయ్యింది. కనికరం చూపెట్టే దేవుని దగ్గరికి వెళ్ళి ఆమె కాలు మీద పడి నా స్థితిని మార్చగలిగిన దేవుడవయ్యా, నా దేవుడు జోక్యం చేసుకున్నాడు, ఆమె స్థితికి మార్పునిచ్చాడు. ఆమె చేస్తున్న ప్రయత్నం మీద దేవుని ఆశీర్వాదాలు పడినాయి. నీ కాంట్రాక్ట్ వర్క్ మీద దేవుని ఆశీర్వాదాలు పడును గాక, ఆ టెండర్ మీద దేవుని ఆశీర్వాదాలు పడును గాక, ఆ చేతి పని మీద దేవుని ఆశీర్వాదం పడును గాక, ఆ నూనె మీద దేవుని ఆశీర్వాదం పడింది. అమ్ముకుంది, అప్పులు తీర్చేసింది. ఇక ఎన్నడూ అప్పులు లేకుండా దేవుడు ఆమెను బయటికి తీసుకొచ్చాడు. సరిపోలా, ఇక ఎన్నడూ అప్పు లేకుండా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఒక్క క్షణం అందరు నాయక చూడండి, రాసుకున్న వాళ్ళు కూడా అందరు నాయక చూడండి. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీ సమస్యను ఎలా తిప్పగలడంటే, దేవుని కృప చేత నేను పేపర్ని ఎలా తిప్పుతున్నానో నీ సమస్య నా దేవుడు అలా తిప్పగలిగిన వాడి. పగటి వేళ కుమిలిపోకు,
కలవరపడకు, దెయ్యంగాడి చెప్పే మాట వినకు, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ ఇంటిని ఎలా పోషిస్తాడో నువ్వు చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య అప్పుల బంధకముల నుండి మనలను విడిపించగలడు.